హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ బోట్ అండ్ స్ట్రీమ్. ఓకే, తెలుగులో చెప్పాలంటే పడవ మరియు ప్రవాహం. రైట్, ఇది మనకి డిస్టెన్స్, టైం, స్పీడ్ చాప్టర్కి కంటిన్యూషన్ అండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ డిటిఎస్ చాప్టర్లో ఒక్కటే స్పీడ్ ఉంది. రైట్, దాన్ని మనం వెహికల్ స్పీడ్ లేదా మ్యాన్ స్పీడ్ అని చెప్పాం. కానీ ఈ చాప్టర్కి వచ్చేసరికి మనకి 4 స్పీడ్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 4 స్పీడ్స్ని వన్ బై వన్ తెలుసుకుందాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టైటిల్లో స్ట్రీమ్ లేదా ప్రవాహం అని ఉంది. దీని మీనింగ్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వాటర్ ఫ్లో అని అర్థం. ఎప్పుడైనా సరే వాటర్ అనేది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. రైట్, దీనికి మనం రివర్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎప్పుడైతే వాటర్ అనేది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అయిందో ఈ వాటర్కి ఖచ్చితంగా సమ్ స్పీడ్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఎస్కేఎంపిహెచ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన ఈ 4 స్పీడ్స్లో ఫస్ట్ స్పీడ్ అనేది ఎస్ అవుతుంది. సో దీన్ని మనం స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ లేదా స్పీడ్ ఆఫ్ ది కరెంట్ లేదా స్పీడ్ ఆఫ్ ది రివర్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఎస్తో డినోట్ చేసాం. రైట్, అలా కాకుండా వాటర్ అనేది ఫ్లో అవుతలేదు అనుకుందాం. అంటే వాటర్ అనేది ఇలాగా స్టాండ్ స్టిల్గా ఉంది. దీనికి మనం పాండ్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు లేదా లేక్ని కూడా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఈ వాటర్ అనేది ఇలాగ స్టిల్గా ఉంటే దీనికి ఎటువంటి స్పీడు ఉండదు. రైట్, సో ఇప్పుడు మనకి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ స్టిల్ వాటర్లో ఒక బోట్ అనేది సెయిలింగ్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఈ బోట్లో మ్యాన్ కూడా ఉన్నారండి. సో ఈ వాటర్కి ఎటువంటి స్పీడ్ లేదు కాబట్టి ఈ బోట్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రీచ్ అవ్వాలంటే సమ్ స్పీడ్తో ట్రావెల్ చేయాలి. రైట్, దీన్ని మనం ఎంకేఎంపిహెచ్ అనుకుందాం. ఓకే, సో ఈ వాటర్కి ఎటువంటి స్పీడ్ లేదు కాబట్టి ఈ వాటర్ అనేది ఈ బోట్ స్పీడ్ని అసలు ఏమీ ఇంపాక్ట్ చేయదు. కాబట్టి మనకు కావాల్సిన ఈ 4 స్పీడ్స్లో సెకండ్ స్పీడ్ అనేది స్పీడ్ ఆఫ్ ది బోట్ లేదా స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అని చెప్పొచ్చు. ఓకే, దీన్ని మనం ఎంతో డినోట్ చేసాం. రైట్, ఇప్పుడు రివర్లో ఒక బోట్ అనేది సెయిలింగ్ చేస్తుంది అనుకుందాం. అంటే బోట్ అనేది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో సెయిలింగ్ చేస్తుంది అనుకుందాం. ఈ బోట్లో మ్యాన్ కూడా ఉన్నారు. సో రివర్ అన్నాం కాబట్టి రివర్లో ఉన్న వాటర్కి సమ్ ఫ్లో ఉంటుంది. ఫ్లో ఉంటే స్పీడ్ కూడా ఉంటుంది. రైట్, సో దాన్ని మనం ఎస్కేఎంపిహెచ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ బోట్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రీచ్ అవ్వాలంటే సమ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. దీన్ని ఎంకేఎంపిహెచ్ అనుకుందాం. ఓకే, ఈ బోటు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ట్రావెల్ చేసే సమయంలో ఈ బోట్ని ఈ రివర్లో ఉన్న వాటర్ కూడా బ్యాక్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో పుష్ చేస్తుంది. రైట్, ఎంత స్పీడ్తో పుష్ చేస్తుందంటే వాటర్ స్పీడ్తో పుష్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బోట్ మీద టోటల్ ఎఫెక్టివ్ స్పీడ్ అంటే ఏం చెప్తామంటే బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్ అని చెప్తాం. ఓకే, సో దీన్ని మనం టెక్నికల్గా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అని చెప్పాలి. రైట్, కాబట్టి మనకు కావాల్సిన థర్డ్ స్పీడ్ అనేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. దీన్ని మనం డిఎస్తో డినోట్ చేస్తాం. ఇది మనకి బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్. రైట్, బోట్ స్పీడ్ అనేది ఎం, అలాగే రివర్ స్పీడ్ అనేది ఎస్. ఓకే, లాస్ట్ కేసు కూడా చూస్తే రివర్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. రివర్ ఫ్లో అవుతుంది కాబట్టి రివర్కి ఖచ్చితంగా సమ్ స్పీడ్ ఉంటుంది. దాన్ని మనం ఎస్కేఎంపిహెచ్ అనుకున్నాం. రైట్, ఇప్పుడు బోట్ అనేది రివర్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో సెయిలింగ్ చేస్తుంది. ఓకే, రివర్ ఫ్లో ఏమో ఈ డైరెక్షన్లో ఉంది, బోట్ ఏమో ఈ డైరెక్షన్లో ఎంకేఎంపిహెచ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు బోట్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రీచ్ అవ్వాలంటే ఆబ్వియస్గా రివర్ స్పీడ్ని ఓవర్కమ్ చేయాలి. అంతేకాకుండా ఎప్పుడైతే బోట్ స్పీడ్ అనేది రివర్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మాత్రమే బోట్ అనేది ముందుకెళ్తుంది. అప్పుడు ఈ పాయింట్ని రీచ్ అవుతుంది. కాబట్టి ఈ కేసులో బోట్ యొక్క ఎఫెక్టివ్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే బోట్ స్పీడ్ మైనస్ రివర్ స్పీడ్ అవుతుంది. రైట్, దీన్ని మనం టెక్నికల్గా అప్ స్ట్రీమ్ స్పీడ్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనకి కావాల్సిన ఫోర్త్ స్పీడ్ వచ్చేసి అప్ స్ట్రీమ్ స్పీడ్
దీన్ని మనం ఈఎస్తో డినోట్ చేస్తాం. ఇది మనకి బోట్ స్పీడ్ మైనస్ రివర్స్ స్పీడ్. ఓకే, ఇవి మనకి ఈ చాప్టర్లో వచ్చే టోటల్ 4 స్పీడ్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, దీన్ని ఎస్తో డినోట్ చేసాం. సెకండ్ వన్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ది బోట్, దీన్ని ఎంతో డినోట్ చేసాం. థర్డ్ వన్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ స్పీడ్, దీన్ని మనం స్పీడ్ ఆఫ్ ది బోట్ అలాంగ్ విత్ ద రివర్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, దీన్ని డిఎస్తో డినోట్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్. ఓకే, లాస్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి అప్ స్ట్రీమ్ స్పీడ్, దీన్ని మనం స్పీడ్ ఆఫ్ ది బోట్ ఎగెన్స్ట్ ద రివర్ అని చెప్పొచ్చు. ఓకే, దీన్ని యుఎస్తో డినోట్ చేస్తాం. ఇది మనకు వచ్చేసి బోట్ స్పీడ్ మైనస్ రివర్ స్పీడ్. ఓకే, ఇప్పుడు మనం ఈ 4 స్పీడ్కి మధ్యలో ఉన్న రిలేషన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, దీన్ని ఎస్ అనుకున్నాం. సెకండ్ స్పీడ్ ఆఫ్ ది బోట్, దీన్ని ఎం అనుకున్నాం. థర్డ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్, దీన్ని మనం ఎం ప్లస్ ఎస్ అనుకున్నాం. ఫోర్త్ వన్ అప్ స్ట్రీమ్ స్పీడ్, దీన్ని మనం ఎం మైనస్ ఎస్ అనుకున్నాం. రైట్, మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే మనకి ఏమైనా 2 స్పీడ్స్ ఇచ్చి థర్డ్ స్పీడ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎం ఇచ్చారు, ఎస్ కూడా ఇచ్చారు. దీని నుంచి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఇప్పుడు మన దగ్గర ఎం ఉంది, ఎస్ ఉంది కాబట్టి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎం ప్లస్ ఎస్ అని చెప్తాం. అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎం మైనస్ ఎస్ అని చెప్తాం. అలా కాకుండా వేరొక ప్రాబ్లంలో ఎం ఇచ్చారు, అలాగే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు, మనల్ని అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో ఈ కేసులో ఏం చేయాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో నుంచి ఎం కనుక తీసేస్తే మనకి ఎస్ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఎస్ ఉంది, ఎం ఉంది కాబట్టి దీని నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎం మైనస్ ఎస్ అని చెప్తాం. ఓకే, వేరొక ప్రాబ్లంలో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు, అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ కూడా ఇచ్చారు, మనల్ని ఎం అలాగే ఎస్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకు అందరికి తెలుసు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎం ప్లస్ ఎస్, అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎం మైనస్ ఎస్. రైట్, సో ఇప్పుడు మనకి ఎం కావాలి అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ చేస్తే మనకి ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోయి 2m వస్తుంది. దీని నుంచి మనకి ఎం కావాలి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 చేస్తే స్పీడ్ ఆఫ్ ది బోట్ లేదా స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ వస్తుంది. ఓకే, మనకి ఎస్ కావాలి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ చేస్తే మనకి 2s వస్తుంది. రైట్, దీని నుంచి మనకి ఎస్ కావాలి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 చేస్తే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ లేదా స్పీడ్ ఆఫ్ ది రివర్ వస్తుంది. ఓకే, ఇవి మనకి ఈ 4 స్పీడ్స్ మధ్యన ఉన్న రిలేషన్. ఇవి కాకుండా మనల్ని ఎగ్జామ్లో ఏమడుగుతారంటే డిస్టెన్స్ ట్రావెల్ బై బోట్ అని అడుగుతారు. ఓకే, సో మనకు అందరికీ తెలుసు డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. రైట్, ఈ ఫార్ములా యూజ్ చేసి మనం డిస్టెన్స్ ట్రావెల్ బై బోట్ అనే ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, a boat speed in still water is 20 km per hour. If the boat covers a distance of 20 kilometers in the upstream in 4 hours, find the speed of the current. ఓకే, నిశ్చల నీటిలో పడవ వేగం గంటకు 20 కిలోమీటర్లు. ఒకవేళ ఎగువన ఉన్న 20 కిలోమీటర్ల దూరాన్ని పడవ 4 గంటల్లో ప్రయాణించినట్లయితే ప్రవాహం యొక్క వేగాన్ని కనుగొనండి. ఓకే, సో ఇక్కడ మనకి బోట్ స్పీడ్ అనేది 20 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. సో ఎం ఈక్వల్ టు 20 కిలోమీటర్ పర్ అవర్. అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది మనకి ఎం మైనస్ ఎస్ అవుతుంది. ఇది 20 కిలోమీటర్స్ని 4 అవర్స్లో ట్రావెల్ చేస్తే మనకి స్పీడ్ అనేది 20/4 అవుతుంది. సో 5 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, మనల్ని అడిగింది స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఎస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఎస్ అంటే ఎం మైనస్ 5 అవుతుంది. కాబట్టి ఎం అంటే మనకి 20 ఇచ్చారు, 20 మైనస్ 5 అంటే 15 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అంటే 15 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఏ sailor travels a distance of 24 kilometers in the upstream and 36 kilometers in the downstream and takes 6 hours each time. 6 hours each time అంటే ఇక్కడ అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి 6 hours తీసుకున్నారు, అలాగే డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి కూడా 6 hours తీసుకున్నారని మీనింగ్. ఓకే, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, మనల్ని ఎస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే
అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m మైనస్ ఎస్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m ప్లస్ ఎస్, రైట్? సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక తీసేస్తే మనకి 2s వస్తుంది. దాన్ని బయట చేస్తే మనకి s అనేది వస్తుంది. ఓకే, సో అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 24 కిలోమీటర్స్ని 6 అవర్స్లో ట్రావెల్ చేశారు కాబట్టి 24/6 అవుతుంది. సో ఇది మనకి 4 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 36 కిలోమీటర్స్ని 6 అవర్స్లో ట్రావెల్ చేశారు కాబట్టి ఇది మనకి 6 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎస్ కావాలి కాబట్టి ఎస్ కావాలి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ తీసేసి బై 2 చేయాలి. సో 6 మైనస్ 2 అంటే 2 వస్తుంది. 2/2 అంటే ఇది మనకి 1 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, దీని నుంచి మనకి m కావాలి అంటే ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. 6 + 4 అంటే 10 వస్తుంది. 10/2 అంటే మనకి 5 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, మనల్ని అడిగింది ఎస్ కాబట్టి 1 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్?